బ్యాచిలర్స్ కానీ లేదా ఇంకా కొత్తగా పెళ్ళై వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునే ఈ చికెన్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము. 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసి నిమ్మరసం కొత్తిమీర వేసి మరొకసారి కలిపి 5 నిమిషాలు పక్కన ఉంచండి. ఆ తర్వాత ప్యాన్లోకి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోండి. కలిపి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసేసి మళ్ళీ ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇలా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, కొత్తిమీర వేసి ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఇంకో 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే త్రివేంద్రం స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది.